ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. గెలుపుపై అటు ఆప్ నేతలు ఇటు బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి 55 సీట్లలో బీజేపీ గెలుస్తుందన్నారు కేజ్రీవాల్. ఫిబ్రవరి 5వ తేదీన ఆప్కు గుణపాఠం తప్పదని కేజ్రీవాల్ శీష్ మహల్ను సామాన్య ప్రజల కోసం తెరుస్తామన్నారు అమిత్ షా. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి 70 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీలో ఎవరు గెలుస్తారన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 3 పార్టీల తరపున అగ్రనేతలు చివరి రోజు కూడా సుడిగాలి ప్రచారం చేశారు. ఆప్ అభ్యర్థులకు మద్దతుగా కేజ్రీవాల్, సీఎం ఆతిషి రోడ్ షో నిర్వహించారు. 2013 నుంచి ఢిల్లీలో ఆప్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈసారి కూడా ఢిల్లీలో తమదే విజయమన్నారు కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి 55 సీట్లు రావడం ఖాయమన్నారు. మహిళలు భారీగా ఓటేస్తే ఆ సంఖ్య 60కి చేరుతుందన్న కేజ్రీవాల్ తాము 3 సీట్లు మాత్రమే గెలుస్తామంటూ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. బీజేపీ అభ్యర్థుల తరపున కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ప్రచారం చేశారు. కేజ్రీవాల్ పై ఆఖరి ప్రచార సభలో విరుచుకుపడ్డ అమిత్ షా ఈసారి బీజేపీ గెలుపు ఖాయమని, బీజేపీ అధికారంలోకి రాగానే శీష్ మహల్ ను సామాన్య ప్రజల కోసం తెరుస్తామన్నారు. ఆప్ అవినీతికి ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారన్నారు. బడ్జెట్ లో 12 లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ చేయడంతో మధ్యతరగతి ప్రజల ఓట్లు తమకే భారీగా పోలవుతాయన్న అంచనాలో ఉన్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించారు. ఆప్, బీజేపీలతో పోలిస్తే కాంగ్రెస్ కాస్త వెనకబడింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్ని బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని మోదీ కూడా బీజేపీ అభ్యర్థుల తరపున సుడిగాలి ప్రచారం చేశారు. ఎన్డీఏ పార్టీల నేతలు కూడా బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. యమునా కాలుష్యంపైనే 3 పార్టీలు ప్రచారం చేశాయి. బీజేపీ మొత్తం 68 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిత్రపక్షాలు జేడీయూ, ఎల్జేపీకి ఒక్కొక్క సీటును కేటాయించింది. 3 పార్టీలు కూడా ఓటర్లపై ఉచితాల మంత్రాన్ని ప్రయోగించాయి. ఉచితాలతో ఏ పార్టీ ఓటర్లను ఆకట్టుకుంది అన్న విషయం ఫిబ్రవరి 8వ తేదీన తేలబోతోంది. 1,50,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. आपके लोकप्रिय नेता अरविंद केजरीवाल आपके बीच पहुंच चुके हैं।